దవాఖానాలకే కావాలి చికిత్స. శిథిలావస్థలో జిల్లా ప్రధాన ఆసుపత్రుల భవనాలు, థియేటర్లు, వైద్యుల కొరతతో శస్త్రచికిత్సల్లో జాప్యం అట. పేషెంట్లకు కాదు కావాల్సిన చికిత్స. ఫస్ట్ అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్లు ఏమైతే తెలుసా, ఇక ఇక్కడ పేషెంట్ పండుకొని ఉంటాడు, ఇక్కడ పైన మొత్తం పెచ్చులు ఊడిపోయి ఉంటుంది. పెచ్చులు ఊడిపోయి ఉంటుంది, అది వచ్చి పేషెంట్ మీద పడ్డా దిక్కు లేదు. ఇక అట్లా ఉంటుంది. ఈ పోయిన రోగం కంటే మళ్ళీ ఇది ఒకటి ఎక్కువ అవుతుంది. అట్లా చాలా ఉన్నాయి ఆసుపత్రులు, మామూలుగా కాదు. ఎంజిఎం ఆసుపత్రి ఎట్లున్నది, వరంగల్ ఎట్లా, ఉస్మానియా ఎట్లున్నది, ఉస్మానియా నీళ్లు కారుతూనే ఉంటాయి. అరే నాయన, మనకు ఆరోగ్యం బాగా ఆడిగిపోయినా అంటే ఆడ పరిస్థితులు చూసి అరే ఆహ్లాదకరమైన కొద్దిగా వాతావరణం ఉంది, డాక్టర్లు కూడా మంచుకుందారని చెప్పి మనకు కొద్దిగా అరే పాజిటివిటీ పెరగాలి. కానీ ఆడిగిపోయిన తర్వాత ఈ రోగం డబుల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా ఆసుపత్రులు ఇట్లనే ఉన్నాయి. కొత్తగా కట్టు సంగతి పక్కగా పెట్టు, నేను టిమ్స్ కడతాం, టిమ్స్ 100 కోట్లతో కడతాం. ఫస్ట్ ఈ పెచ్చులు బూడపండి, పెచ్చులు బూడితే కొద్దిగా నీట్గా ఉంటుంది. పెచ్చులు బూడిపి ఆడాడ కొద్దిగా కలర్ వేసినావు అంటే ఇప్పుడు నువ్వు వందల వేల కోట్లు పెట్టి లేకపోతే పైసలు పెట్టి అంటలేవు. కొద్దిగా వేల సంఖ్యలో అయినా సరే ఓ హాస్పిటల్కి 50,000, హాస్పిటల్కి 1,00,000 పెడితే ఆ పెచ్చులను లేకుంటూ ఉంటాయి. ఇగో కనబడుతున్నాయి చూడండి. ఇదిగో మరుగుదొడ్ల పైపు లీకేజీతో నిజామాబాద్ ఆసుపత్రి గోడలకు పాకురు, పగిలిపోయినటువంటి అద్దాలు. ఇగో ఇది మంచిర్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలో అత్యవసర సేవల విభాగం ఎమర్జెన్సీ వార్డులో మొత్తం వాడికి వెళ్ళి పెచ్చులు ఉన్నాయి. గట్టిగా పైనుంచి వర్షం పడితే చిన్నగా పెచ్చులు ఉడుతూ ఉంటాయి. దయచేసి మరి ఆలోచన చేయాలి. మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఏడుంటాడో తెలియదు. ఆయన ఏడుంటాడో తెలియదు, ఎప్పుడు మాట్లాడుతాడో తెలియదు, ఎప్పుడు మీడియా ముందుకు వస్తాడో తెలియదు. జర ఈయన బాగు చేసేటువంటి ప్రయత్నం చేయండి.